చేసేటప్పుడు దానికి ఒక హద్దు ఉంటుంది. ఎందుకంటే సూర్యచంద్రాది గ్రహములు ప్రకాశిస్తున్నటువంటి సమయంలో ఒంటి మీద వస్త్రం లేకుండా దిగంబర స్నానం చెయ్యకూడదు. అది జలాధిదేవత అయినటువంటి వరుణుడి పట్ల అపచారం. ఇలాంటి తప్పు పనులు చేసేటటువంటి వాళ్ళకి ఒక పాఠం చెప్పడానికి ఆయన వస్త్రం తీసుకెళ్ళిపోయాడు. ఏదో ఆడవాళ్ళందరూ మధ్యాహ్నం భర్తలందరూ వెళ్ళిపోయారు, అందరూ కూర్చుని మాట్లాడుకుంటున్నారు. పాపం అందులో ఒక కోడలు బయటికి వచ్చింది. వస్తే అయ్యో పాపం పెళ్ళైపోయి 3 ఏళ్ళో 4 ఏళ్ళో అయిపోయింది, కడుపున కాయలేదమ్మా ఈ పిల్లకి అని మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకుంటుంటే బయటకు వచ్చినటువంటి కోడలు కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుని లోపలికి వెళ్ళి కూర్చుంది. కృష్ణ పరమాత్మ చూశారు. గబగబా లోపలికి వెళ్ళి ఆవిడ దగ్గరికి వెళ్ళి నిలబడి, ఆ కొడుకులు లేరని ఏడుస్తున్నావా? మీ ఆయన్ని నమ్ముకుంటే కొడుకులేం పుడతారు, నన్ను మీ ఆయన్ని చేసుకో, పిల్లలు పుడతారు. వినడానికి చాలా కాఠిన్యంతో ఉంటుంది ఈ మాట, కానీ అసలు అంతరార్థం ఏమిటో తెలుసా అండి? సంతాన రహితముగా ఉండిపోవడానికి ఏదో ఒక భయంకరమైనటువంటి పాపము ఉంటే ఈశ్వరుడు సంతానమును ఇయ్యడు.